హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. సో ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ నుంచి ఏం దాచిపెడుతున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏం దాచిపెడుతున్నారు, వాళ్ళ థాట్స్ ఏం దాచిపెడుతున్నారు, మీ దగ్గర హిడెన్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళది మీ మీద అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. అండ్ ఇది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా చూడొచ్చు. ఎలాంటి రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా ఈ రీడింగ్ చూడొచ్చు. మ్యారీడ్ వాళ్ళు కానీ అన్మ్యారీడ్లో వాళ్ళు కానీ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు కానీ సో ఎవరి కోసమైనా ఈ రీడింగ్ చూడొచ్చు. మీకు ఎంతవరకు రెజనేట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి, రెస్ట్ లీవ్ చేసేయండి. ఫోర్స్ఫుల్గా ఇది మీకోసమే అన్నట్టు మిమ్మల్ని మీరు ఈ రీడింగ్లో ఫిట్టింగ్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి. ఓకే, సో యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి, గ్రాటిట్యూడ్ చెప్పండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. ఇంకా ఇంతవరకు మీరు లైక్ చేయకపోతే డెఫినెట్గా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ కూడా ఈ రీడింగ్కి రెజొనేట్ అవుతాయి కాబట్టి మీకు కూడా ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఓకే, కార్డ్స్ షఫల్ చేసినప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. సో ఎవరి కోసం అయితే ఈ రీడింగ్ చూస్తున్నారో మీ మనసులో ఉన్న పర్సన్ నేమ్ తలుచుకొని ఈ రీడింగ్ చూడండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతాయి మీకు. అండ్ అన్ని రాసుల వాళ్ళు ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. ఆ పర్సన్ మీకు హస్బెండ్ కానీ వైఫ్ కానీ లేకపోతే ఎలాంటి రిలేషన్ ఉన్నా సరే ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఈ రీడింగ్ చూడొచ్చు. ఈ పర్సన్తో మీరు కాంటాక్ట్లో ఉన్నా నో కాంటాక్ట్లో ఉన్నా మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ నడుస్తున్నా సో ఎలాంటి వాళ్ళైనా ఈ రీడింగ్ చూడొచ్చు. ఒకవేళ కొంతమంది పర్సన్స్ ఏంటంటే పక్కన ఉన్నా కూడా వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి అనేది షేర్ చేసుకోరు కదా. సో అలాంటి వాళ్ళు కూడా ఈ రీడింగ్ తీసుకోవచ్చు. ఓకే, మీకు మీ పర్సన్తో కాంటాక్ట్ వచ్చినా లేకపోతే రియూనియన్ అయినా సరే కింద కామెంట్ సెక్షన్స్లో మాత్రం వచ్చి చెప్పడం అయితే మర్చిపోకండి. మీరు మీ హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటే నాకన్నా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఇంకెవరు ఉండరు. ఓకే, తప్పకుండా మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ వచ్చినా మీరు మీ పర్సన్తో రియూనియన్ అయినా మళ్ళీ మీరు కలుసుకున్నా సో మీకు ఎంతవరకు రెజొనేట్ అయినా కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ ప్రాబ్లంకి తగ్గట్టు మీ నేమ్ పైన మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది డెఫినెట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో మీ ఫర్దర్గా ఎట్లా ఉంటుంది, ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ అవుతారా లేదా, మీకోసం ఏం ఆలోచిస్తున్నారు, ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఎట్లా ఉన్నారు, మీ జాబ్ గురించి కానీ కెరియర్ గురించి కానీ ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ మనీ కోసం కానీ మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదన్నా ఉన్నా సరే సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మీరు పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అని అనిపిస్తే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉన్నా సరే మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉన్నాయి, సో థర్డ్ పార్టీతో ఎట్లా ఉన్నారు, వాళ్ళతో ఎప్పుడు కట్ అయిపోతుంది వీళ్ళ రిలేషన్, సో ఇట్లా కూడా మీరు చూడాలి అనుకున్నా సరే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. చూద్దాం ఇంకా మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి అనేది. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ పర్సన్స్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి, వీళ్ళకి చెప్పకుండా వీళ్ళ నుంచి దాచిపెట్టిన ఫీలింగ్స్ ఏంటి,
పర్సన్ నేమ్ తలుచుకోండి కార్డ్ షఫల్ చేస్తున్నప్పుడు. వీడియో స్కిప్ చేయొద్దు. అది కట్ చేద్దాం. ఐ లవ్ యూ. సో వాళ్ళ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, లవ్ చేస్తున్నారు, మిమ్మల్ని కావాలని కోరుకుంటున్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ లవ్ మీతో ఎక్స్ప్రెస్ చేయట్లేదు, దాచిపెడుతున్నారు. మేబీ చూపిస్తే ఎలా ఫీల్ అవుతారో, మీరు ఎలా తీసుకుంటారో అన్న భయం కావచ్చు. మేబీ మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు వచ్చి మీరిద్దరూ చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉండుండొచ్చు. కానీ వాళ్ళు హిడెన్గా ఎలా ఫీల్ అవుతున్నారు అంటే స్టిల్ ఇంకా మీ మీద ప్రేమ ఉంది, ఇంకా మీరు కావాలని కోరుకుంటున్నారు. సో చూద్దాము వాళ్ళు అలా ఎందుకు అంటున్నారు అని. సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఐ నో ఐ వాజ్ అ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ యువర్ పెయిన్. సో లెట్ మీ చెక్ అండి. ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ. సో వాళ్ళకి సంబంధించిన ఏదో గుడ్ న్యూస్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు మీ పర్సన్. ఐ రిగ్రెట్ లయింగ్ టు యూ. సో మీకు అబద్ధాలు చెప్పినందుకు వాళ్ళు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారంట. ఐ లవ్ యూ అన్కండిషనల్లీ. ఇక్కడ ఐ లవ్ యూ వచ్చింది, ఐ లవ్ యూ అన్కండిషనల్లీ అని వచ్చింది. ఇంత ప్రేమ వీళ్ళు మనసులో దాచిపెట్టుకొని బయటికి మాత్రం దూరంగా ఉంటారు, చెప్పరు. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద స్పిరిచువల్ లెసన్. సో వీళ్ళు చాలా థ్యాంక్ యూ చెప్తున్నారు మీకు. గ్రేట్ఫుల్ ఫర్ ద స్పిరిచువల్ లెసన్. యు ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. మీరు తన లైఫ్లో చాలా బెస్ట్ అంట. వాళ్ళ లైఫ్లో ఏదన్నా మంచి ఉంది, మంచి జరిగింది అంటే అది మీ వల్లే అంట. ఐఎమ్ అఫ్రైడ్ టు కాంటాక్ట్ యూ. భయపడుతున్నారంట మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి. ఇంత ప్రేమ ఉన్నప్పుడు కాంటాక్ట్ చేయడానికి భయం ఎందుకు? ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఫర్ ఏ లిటిల్ వైల్. కొంతసేపు వాళ్ళని వాళ్ళే మర్చిపోయారంట. యూ అండ్ ఐ వర్ టూ యంగ్. ఓకే, సో ఇప్పుడు ఈ కార్డ్స్ ఇక్కడ ఎందుకు వచ్చాయి అని క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. వాళ్ళైతే మీ మీద చాలా లవ్ ఉంది, మీకు అబద్ధాలు చెప్తున్నందుకు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ ఐ లవ్ యూ అని ఎందుకు చెప్తున్నారు? యూనివర్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ పర్సన్స్. సో ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ చూసినా మీ పర్సన్కి మీరే గుర్తొస్తున్నారు. మేబీ మీరంటే ఇష్టం లేక వేరే ఆప్షన్స్ పైన ఫోకస్ చేసి ఉండుండొచ్చు. కానీ మేబీ వేరే ఆప్షన్స్ ఉన్నాయి, నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా వస్తాయి, నాకు చాలామంది ప్రపోజ్ చేస్తారు, నాకు చాలామంది నేను అలా ఉంటాను, నేను ఇలా ఉంటాను, ఇట్లా అనుకొని చెప్పు ఉండొచ్చు. కానీ అట్ ప్రెజెంట్ మిమ్మల్ని తప్ప, మీతో తప్ప ఇంకెవరితోనూ ఈ పర్సన్ కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. బికాస్ వీళ్ళు మీతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు, మిమ్మల్ని లవ్ చేస్తున్నారు కాబట్టి. సో వేరే వాళ్ళు ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ మీద వాళ్ళకి క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ మీద వాళ్ళకి క్లారిటీ వచ్చింది. మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరిని ఇష్టపడలేరు, ఇంకెవరిని లవ్ చేయలేరు అనే విషయం వీళ్ళకి అర్థమైంది. మేబీ పాస్ట్లో ఏంటంటే మిమ్మల్ని పక్కన పెట్టేసి వేరే వాళ్ళతో హ్యాపీగా కూడా ఉండగలను, నువ్వు లేకపోయినా ఉండగలను అని అనిపించి మీ నుంచి ఈ పర్సన్ దూరంగా వెళ్ళారేమో. సో కొంతవరకు మీ నుంచి కనెక్షన్ తగ్గించారేమో. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు ఈ పర్సన్కి డ్రీమ్స్లో కూడా వస్తున్నారు. సో మీ గురించి డ్రీమ్స్ చూస్తున్నారు, ఫ్యాంటసీస్ ఉన్నాయి, మీతో కలిసి అలా ఉండాలి, ఇలా ఉండాలి, అట్లా ఉంది. బికాజ్ ఇప్పుడు మీరంటే ప్రేమ ఉంది కాబట్టి, మీరంటే లవ్ ఉంది కాబట్టి. సో ఇంకెవరు నచ్చట్లేదు వాళ్ళకి. ఇంకెవరు మాట్లాడినా సరే, ఇంకెవరు ప్రేమ చూపించినా సరే అది వీళ్ళకి నచ్చట్లేదు. చూడండి 7 ఆఫ్ వాండ్స్, 7 ఆఫ్ కప్స్.
స్ట్రగుల్ అవుతున్నారు. 7 చూడండి ఇక్కడ. స్ట్రగుల్ అవుతున్నారు. ఎందుకంటే మీ నుంచి దూరంగా ఉండలేకపోతున్నారు. వేరే వాళ్ళతో హ్యాపీగా ఉంటున్నారు. ఇప్పుడు మీరే తనకి అన్నీ అనే విషయం అర్థమైంది. అండ్ మీరు ఈ పర్సన్‌కి డ్రీమ్స్‌లో కూడా కనిపిస్తున్నారు. మేబీ మీకు కూడా ఈ పర్సన్ డ్రీమ్‌లో కనిపించి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు అంత ఇంటెన్స్‌గా మీ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి. బట్ వాళ్ళేంటంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. లవ్ చూపించకూడదు అని చెప్పి. బికాజ్ మేబీ వాళ్ళకి కొన్ని రీజన్స్ ఉండుండొచ్చు. సో, ఇది పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి నేను ఇక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ కూడా చేయలేను. అండ్ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. తర్వాత చెప్దాములే అని చెప్పేసి డిలే చేస్తున్నారు వీళ్ళు. కానీ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అనేది మాత్రం, మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనేది మాత్రం నిజం. ఐ నో ఐ వాజ్ ఏ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ యువర్ పెయిన్. సో, ఇక్కడ ఏమంటున్నారంటే, ఐ నో ఐ వాజ్ ఎ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ యువర్ పెయిన్. నీ బాధలో అంటే వాళ్ళకి తెలుసంట మీరు ఏదన్నా బాధలో ఉన్నా, ఏదన్నా పెయిన్‌లో ఉన్నా, మీకు ఏదైనా హ్యాపీనెస్ కావాలి అనిపించినా వాళ్ళతో తప్ప మీరు ఇంకెవరితోనూ హ్యాపీగా ఉండలేరు. ఏదైనా బాధ వస్తే కూడా వెంటనే మీరు ఈ పర్సన్‌తో వెళ్లి మాట్లాడుకుంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఏంటంటే కూల్ చేస్తారు. మేబీ హ్యాపీ చేస్తారు. మిమ్మల్ని సంతోషపెట్టడానికి ఏదో ఒకటి చేస్తారు వాళ్ళు. నాకు తెలుసు నేను డిస్ట్రాక్షన్ నీకు. నీ బాధ నుంచి నీకేదన్నా బాధ ఉంది అంటే, నీకేదైనా బాధ అనిపించిందంటే అది నాతో చెప్తే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. నీ మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుంది. ఏ బాధ ఉన్నా, ఏ సంతోషం ఉన్నా అన్నీ నువ్వు నాకు చెప్పుకుంటేనే నువ్వు సంతోషంగా ఉంటావు. అది వాళ్ళకి తెలుసు. మీరు హ్యాపీగా ఉన్నా, సాడ్‌గా ఉన్నా, ఏది ఉన్నా సరే డిస్ట్రాక్షన్ వాళ్ళు. అంటే ఆ పెయిన్ నుంచి, ఆ బాధ నుంచి బయటికి తీసుకొచ్చేది మీరే. బయటికి తీసుకొచ్చేది కూడా వాళ్ళే అని వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలుసంట వాళ్ళని హ్యాపీ చేసేది, మిమ్మల్ని హ్యాపీ చేసేది వాళ్ళే అని వాళ్ళకి తెలుసంట. తను లేకపోతే మీరు హ్యాపీగా ఉండలేరు, బాధపడతారు. ఇప్పుడు మనసులో చెప్పుకునే రోజు మాట్లాడుతూ ఒక పర్సన్‌కి అడిక్ట్ అయిపోయి మాట్లాడకుండా ఉండలేకపోతే ఆబ్వియస్లీ ఎవరైనా పెయిన్ అనేది పడతారు. ఏదో అడిక్షన్ ఒకటి ఉంటుంది. ఓకే. ఐ నో ఐ వాజ్ ఎ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ యువర్ పెయిన్. మేబీ మీరు మీ లైఫ్‌లో హ్యాపీగా లేరు అన్నప్పుడు, మీరు మీ లైఫ్‌లో సంతోషంగా లేరు అన్నప్పుడు ఈ పర్సన్ మేబీ మీ లైఫ్‌లోకి వచ్చి ఉండొచ్చు. ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని చాలా హ్యాపీ చేసి ఉండొచ్చు. వాళ్ళ వల్లే మీరు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడితే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. లేకపోతే వాళ్ళని టీజ్ చేస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళతో మీ ఎమోషన్స్ షేర్ చేసుకుంటే ఫీల్ అవుతారు. అండ్ వాళ్ళతో మీరు ఒక చైల్డ్ లాగా అయిపోతారు. ఓకే. వాళ్ళు మీ పక్కన ఉంటే మీరు ఈ ప్రపంచాన్ని మర్చిపోయేంత హ్యాపీనెస్‌గా ఉంటారు. అది వాళ్ళకి తెలుసంట. వాళ్ళుంటే టోటల్‌గా వాళ్ళు మీ లైఫ్‌లో ఉంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మీరు చాలా సంతోషంగా ఉంటారన్న విషయం వాళ్ళకి తెలుసంట. చాలా జాయ్‌ఫుల్‌గా ఉంటారు. చైల్డిష్‌గా ఉంటారు. ఒక చిన్న పిల్లలాగా, ఒక చిన్న పిల్లాడిలాగా బిహేవ్ చేస్తారు. ఏజ్ కూడా మర్చిపోయి. ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ. సో ఎలాంటి గుడ్ న్యూస్ మా వ్యూవర్స్‌కి షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు వీళ్ళు. సో వాళ్ళు మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తున్నారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే
మ్యారేజ్ రిలేటెడ్ కూడా మేబీ మీ గురించి వీళ్ళు ఇంట్లో మాట్లాడుండొచ్చు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఒప్పుకున్నారు. మీకు మీ పర్సన్‌కి మధ్య మ్యారేజ్‌కి ఒప్పుకున్నారు అని చెప్పేసి వాళ్ళు మీకు చెప్పాలి అనుకుంటున్నారు. ఇది ఎవరికి కనెక్ట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి. ఎందుకంటే అందరికీ మ్యారేజ్ ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయి ఉన్న వాళ్ళైతే ఇది మీకు రెసొనేట్ అవ్వదు. ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ. సో మ్యారేజ్ రిలేటెడ్ ఇంట్లో ఒప్పించానని కానీ, ఇంట్లో పెళ్ళికి ఒప్పుకున్నారని కానీ, సో అట్లాంటిది ఈ పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారు. బిగ్ 4 ఆఫ్ స్వర్డ్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి. సో ఈ పర్సన్ హిడెన్‌గా మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. చెప్పాను కదా! 7 ఆఫ్ కప్స్ కూడా అదే చూపిస్తుంది. డ్రీమ్స్‌లో కూడా మీ పర్సన్‌కి మీరు కనిపిస్తున్నారు. మీ గురించి తప్ప వేరే ఆలోచనే లేదు వీళ్ళకి. ఐ రిగ్రెట్ లయింగ్ టు యూ. సో మీకు అబద్ధం చెప్పినందుకు వీళ్ళు చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. చూడండి, అలోన్‌గా కూర్చుంటున్నారు. ఎవ్వరితోనూ ఏం మాట్లాడట్లేదు. హర్మిట్ మోడ్‌లో ఐసోలేషన్‌లో ఉంటున్నారు వీళ్ళు. లోన్లీనెస్‌గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీకు అబద్ధాలు చెప్పారు. సో మీకు ఈ పర్సన్‌కి మధ్య ఏమన్నా గొడవ కానీ, డిస్టర్బెన్సెస్ కానీ, సెపరేషన్ కానీ వచ్చి ఉండొచ్చు. చిన్న చిన్న గొడవలు కానీ, అలకలు కానీ ఏమన్నా వచ్చి ఉండొచ్చు. కానీ ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే, నీకు అబద్ధం చెప్పినందుకు నాకే రిగ్రెషన్ అనిపిస్తుంది. నాకే అరే ఎందుకు చెప్పానా అనిపిస్తుంది అనేది మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. అందుకనే వీళ్ళు మీకు వాళ్ళ ఫేస్ చూపించుకోలేక, మళ్ళీ మీకు దగ్గర అవ్వలేక ఇలా దూరాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అలోన్‌గా ఉంటున్నారు. ఒంటరిగా ఉంటున్నారు. ఐసోలేషన్‌లో ఉంటున్నారు. అట్లా అని వీళ్ళ చుట్టూతా ఎవ్వరు లేరు అనేది కాదు. ఒకవేళ వీళ్ళ చుట్టూతా అంతమంది ఉన్నా సరే, వీళ్ళ బాధ, పెయిన్ షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు. ఎమోషనల్‌గా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. మేబీ ఫిజికల్‌గా కూడా కొంతమంది లోన్లీగా కానీ, డిప్రెషన్‌లో కానీ ఉండొచ్చు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే అందరిలో ఉన్నా కూడా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు. సో ఎట్లా మీతో మళ్ళీ కనెక్ట్ అవ్వాలి, ఎలా ఈ సెపరేషన్ పెయిన్ నుంచి బయటికి రావాలి అని ఆలోచిస్తున్నారు. దారి కోసం వెతుకుతున్నారు. ఏదైనా దారి దొరుకుతుందా ఈ పెయిన్ నుంచి బయటికి రావడానికి? సో మేబీ ఈ పర్సన్ అయితే చాలా విషయాలు మీ దగ్గర చెప్పకుండా దాచిపెట్టారు, హైడ్ చేశారు. అందుకే కదా ఐ రిగ్రెట్ లయింగ్ టు యూ అని చెప్పింది. మీకు అబద్ధాలు చెప్పినందుకు, మీ నుంచి కొన్ని విషయాలు నిజాలు దాచిపెట్టినందుకు మీరు ఈ సెపరేషన్ ఇచ్చినట్టున్నారు, ఈ పెయిన్ ఇచ్చినట్టున్నారు. సో దానికి వాళ్ళు చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. ఐ లవ్ యూ అన్‌కండిషనల్లీ అని ఇక్కడ మా వ్యూయర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో చూడండి, పేజ్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మేబీ మీకన్నా ఏజ్‌లో చిన్న అయి ఉండొచ్చు. పేజ్ అంటే ఇన్‌మెచ్యూరిటీ. కాబట్టి ఈ పర్సన్ వాళ్ళు సారీ చెప్పి వాళ్ళ ఎమోషన్స్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఎమోషనల్లీ ఓపెన్ అప్ అవ్వాలి. మళ్ళీ వాళ్ళ లవ్ మీకు చూపించాలి. ఐ లవ్ యూ అన్‌కండిషనల్లీ. వాళ్ళ ప్రేమ మీకు చూపించాలి. వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి అనైతే ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో మీకు ఈ పర్సన్‌కి మధ్య జరిగిన పాస్ట్ మెమరీస్ అనేది కూడా ఈ పర్సన్‌కి బాగా గుర్తొస్తున్నాయి. అందుకే వాళ్ళు రియలైజ్ అయ్యారు ఐ లవ్ యూ అన్‌కండిషనల్లీ అని. నాకు నీ మీద చెప్పలేనంత ప్రేమ ఉంది. వీళ్ళు మీకు వాళ్ళ ఎమోషన్స్ అనేది చూపించాలి. పాస్ట్‌కి సంబంధించిన మెమరీస్ అనేది కూడా ఈ పర్సన్‌కి గుర్తొస్తున్నాయి. సో అందుకే మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు. విత్ ఏస్ ఆఫ్ వాండ్స్ చూడండి, న్యూ బిగినింగ్స్ అయితే చెయ్యాలి అనుకుంటున్నారు విత్ ప్యాషన్. మీరంటే లవ్ ఉంది, ప్యాషన్ ఉంది. మీకోసం ఏమైనా చేసేంత ప్రేమ ఉంది ఈ పర్సన్‌కి. న్యూ బిగినింగ్స్ కావాలి అని కోరుకుంటున్నారు ఈ పర్సన్. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద స్పిరిచువల్ లెసన్ అని ఇక్కడ ఎందుకు అంటున్నారు వీళ్ళు. సో
సో, మీకు అడిక్ట్ అయిపోయి ఉన్నారు ఈ పర్సన్. పదే పదే మీరే గుర్తు రావడం ఈ పర్సన్‌కి. మీరే కలలో కూడా మీరే కనిపించడం. మీరు ఐయామ్ గ్రేట్‌ఫుల్ ఫర్ ద స్పిరిచ్యువల్ లెసన్. సో, మేబీ పాస్ట్‌లో ఏంటంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్ కొంచెం లస్ట్‌ఫుల్‌గా అయితే స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. కానీ ఆ తర్వాత ఏంటంటే ఈ పర్సన్ మీతో రిలేషన్ లస్ట్‌ఫుల్‌గా స్టార్ట్ చేసినప్పటికీ, మీతో రిలేషన్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా నేర్చుకున్నారు. చాలా స్పిరిచ్యువల్‌గా కూడా ఈ పర్సన్ డెవలప్ అయ్యారు. మిమ్మల్ని విడిచి ఉండలేనంతగా ఈ పర్సన్ ఇన్వాల్వ్ అయిపోయారు. లవ్ అంటే ఓన్లీ లస్ట్ కానీ, లేకపోతే ఇంకేదో కానీ అనే థాట్‌లో ఈ పర్సన్ ఉండేవాళ్ళు పాస్ట్‌లో. ఎప్పుడైతే మీరు ఈ పర్సన్ లైఫ్‌లోకి వచ్చారో, అప్పుడు వాళ్ళకి రియల్ లవ్ ఏంటి, ప్రేమ అంటే ఏంటి అనేది వాళ్ళకి తెలిసింది. ఐయామ్ గ్రేట్‌ఫుల్ ఫర్ ద స్పిరిచ్యువల్ లెసన్. 5 ఆఫ్ వాండ్స్ ఏంటంటే, ఈ పర్సన్ మైండ్ మొత్తం డిస్టర్బ్డ్‌గా ఉంది. అండ్ మీకు ఈ పర్సన్‌కి మధ్య చాలామంది మేబీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇట్లా ఎక్కువ మంది పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ కానీ, గొడవలు కానీ క్రియేట్ చేశారు. గొడవలైతే అయ్యాయి. బట్ ఇప్పుడు ఏంటంటే అబ్సెషన్ ఉన్నారు. అబ్సెషన్ అంటే మీరే కావాలి అనేంత మిమ్మల్ని చూడాలి, మీతో మాట్లాడాలి, మీ వాయిస్ వినాలి. సో, ఎట్లా అయినా మళ్ళీ మీతో కాంటాక్ట్ అవ్వాలి, మిమ్మల్ని కలవాలి అనే అబ్సెషన్‌లో ఉన్నారు. ఈ దూరం వద్దు. సో, మీరు ఈ పర్సన్‌కి మధ్య దూరం గనుక పెరిగుంటే, అది ఫిజికల్ డిస్టెన్స్ కానియ్యండి, ఎమోషనల్ డిస్టెన్స్ కానియ్యండి పెరిగుంటే, ఆ పర్సన్ అది తగ్గించేద్దాం అనుకుంటున్నారు. సో, కొంతమందికి ఏంటంటే మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చి స్వీట్‌గా మాట్లాడొచ్చు. మిమ్మల్ని ఫ్లర్ట్ చేయడం కానీ, మీతో మంచిగా ఉన్నట్టుగా ఉండడం కానీ, ఇట్లా అయితే చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ నాకు అబ్సెషన్ ఎక్కువ కనిపిస్తుంది. వీళ్ళ లవ్ కూడా ఉంది, అబ్సెషన్ ఉంది. మిమ్మల్ని ఫ్లర్ట్ చేసేలాగా కూడా మాట్లాడొచ్చు. రియలైజ్ అయ్యానని కూడా చెప్పొచ్చు. యు ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. మీరు ఈ పర్సన్ లైఫ్‌లోకి రావడం అది తన అదృష్టం అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఏదన్నా తన లైఫ్‌లో ఒక మంచి అనేది జరిగింది అంటే అది మీరు తన లైఫ్‌లోకి రావడమే. మీరొచ్చిన తర్వాత వాళ్ళ లైఫే చేంజ్ అయిపోయింది. సో, చూడండి, మనీ పరంగా గ్రోత్ అయ్యారు, ఎమోషనల్‌గా గ్రోత్ అయ్యారు. సో, మీరు వచ్చిన తర్వాత ఈ పర్సన్ ఏంటంటే చాలా మనీ పరంగా డెవలప్ అయ్యారు, ఎమోషనల్‌గా డెవలప్ అయ్యారు. అండ్ దేన్ని ఎక్కడ ఉంచాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఏంటి అనేది వీళ్ళకి అర్థమైంది. యు ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. సో, చూడండి, ఏస్ ఆఫ్ కప్స్. మీ ప్రేమ వీళ్ళకి చాలా బెస్ట్. చాలా చాలా బెస్ట్. మేబీ మీ లైఫ్‌లో ఇంకా స్కూల్ డేస్ నుంచి కానీ, చిన్నప్పటి నుంచి కానీ ఎంతోమందిని చూడొచ్చు. నార్మల్‌గా ఇష్టం అనేది ఉండొచ్చు. కానీ మీరు తన లైఫ్‌లోకి రావడం, మీరు తన లైఫ్‌లోకి తన మీద మీరు ప్రేమ చూపించడం అది చాలా బెస్ట్. మీరు రావడం వల్ల లైక్ ప్రేమ పరంగాను గ్రో అయ్యారు, లవ్ పరంగాను లవ్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నారు. అండ్ మనీ పరంగాను గ్రోత్ అయ్యారు. మేబీ పాస్ట్‌లో ఏంటంటే లవ్ అంటే చెప్పాను కదా! వీళ్ళకి లస్ట్ అంటేనే లవ్ అనే ఒపీనియన్ ఉండుండొచ్చు. కానీ ఇప్పుడు మీ మీద అన్‌కండిషనల్ లవ్ ఉంది. ఏస్ ఆఫ్ కప్స్ కూడా అదే చూపిస్తుంది. అన్‌కండిషనల్ లవ్ అయితే ఉంది అని. ఐయామ్ ఎఫ్రైడ్ టు కాంటాక్ట్ యూ. నేను నిన్ను కాంటాక్ట్ చేయడానికి భయపడుతున్నా అని ఎందుకు చెప్తున్నారు ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్? బికాజ్ పాస్ట్‌ని మీరు లెట్ గో చేసి
గతంలో ఏదైతే ఈ పర్సన్ మీకు బాధ పెట్టారో, మిమ్మల్ని హర్ట్ చేసేలాగా మాట్లాడారో, అది మళ్ళీ మీరు మనసులో పెట్టుకొని వాళ్ళ మీద ఏమన్నా వాళ్ళని ఇంకా యాక్సెప్ట్ చేయరేమో అన్న భయం వీళ్ళలో ఉంది. మీరేమన్నా మూవ్ ఆన్ అయిపోయి ఉన్నారేమో, మిమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అనే థాట్ కూడా వీళ్ళ మనసులో ఉంది. అందుకే వీళ్ళేంటంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి భయపడుతున్నారు. మేబీ మూవ్ ఆన్ అయిపోదాము, మనకిద్దరికి సెట్ అవ్వదు, మూవ్ ఆన్ అయిపోదాము అని వీళ్ళే ఫస్ట్ అనేసి, ఇప్పుడు మళ్ళీ ఇంత ప్రేమ ఉంది నా మనసులో నీకోసం అని అంటే, ఒకవేళ మీరేమన్నా మీ లైఫ్‌లో మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అనే భయం వీళ్ళలో ఉంది. మీరు యాక్సెప్ట్ చేయరేమో. ఆ భయం ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అన్నా సరే కాంటాక్ట్ చేయలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు. బికాజ్ చూడండి 5 ఆఫ్ కప్స్. ఇదంతా తనే కదా చేసింది. తన వల్లే కదా ఇదంతా. మీరింత బాధపడాల్సొస్తుంది. మీరింత లోగా ఉండి, మీరింత డిప్రెషన్‌లో ఉంటూ, మీరింత బాధపడుతూ, సఫర్ అవుతూ, ఏ పని మీద మనసు పెట్టలేక, ప్రాపర్‌గా ఫుడ్ తినక, ప్రాపర్‌గా స్లీప్ లేదు, ప్రాపర్‌గా ఫుడ్ తినట్లేదు, ఎమోషనల్‌గా చాలా వీక్ అవుతున్నారు. మీరు కూడా వాళ్ళెంత డిప్రెషన్‌లో ఉన్నారో మీరు కూడా అంతే డిప్రెషన్ స్టేట్‌లో ఉన్నారు. ఒక్కొక్కసారి మీకేమనిపిస్తుందంటే నేనే ఏమన్నా తప్పు చేశానా? ఈ మనిషి మీద ప్రేమ పెంచేసుకొని ఎమోషన్స్ చూపించేసి చులకన అయిపోయానా అనే థాట్ మీకు కూడా ఉంది. ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఫర్ ఎ వైల్ అని ఇక్కడ ఎందుకు అంటున్నారు మా వ్యూవర్స్ పర్సన్స్? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. మీ ప్రేమలో అన్నీ మర్చిపోయారు. మీరు చూపించిన ప్రేమకి ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఫర్ ఏ లిటిల్ వైల్. మీరు చూపించే ఆ ప్రేమకి తన్మయంతో వీళ్ళే మర్చిపోయారు. అంత ప్రేమ చూపించారు మీరు ఈ పర్సన్‌కి. మీరు ఇంత ప్రేమ చూపిస్తారు తన మీద, తన లవ్‌ని యాక్సెప్ట్ చేస్తారు అనేది వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. మీలాంటి పర్సన్ ఒకళ్ళొస్తారు, తనని అర్థం చేసుకుంటారు, తనని అండర్‌స్టాండ్ చేసుకుంటారు అనేది వాళ్ళెప్పుడూ అనుకోలేదు. ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఫర్ ఎ వైల్. ఒక్క నిమిషం వాళ్ళని వాళ్ళే మర్చిపోయారు. అంత తన్మయంలో ఉన్నారు. ఇక్కడ ఎందుకో నాకు కంప్లీట్‌గా ఎక్కువ ఎమోషన్స్ కనిపిస్తున్నాయి ఈరోజు. ఎమోషన్స్, అటాచ్‌మెంట్, అడిక్షన్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకవేళ మెన్ అయితే వీళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ కూడా మీ నుంచి దూరంగా ఉంటున్నందుకు అలవాటు చేసుకుంటున్నారు. చాలా చాలా ప్రేమ ఉందండి. చాలా ఎమోషన్స్ ఉన్నాయి. మీరు చూపించే ప్రేమకి వీళ్ళే మర్చిపోతారు అప్పుడప్పుడు. కానీ అది మీకు చెప్పరు అంతే. చూడండి పేజ్ ఆఫ్ స్వర్డ్స్. వీళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. వీళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ స్పై చేస్తూనే ఉంటారు. మిమ్మల్ని ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూనే ఉంటారని చెప్పాలి. ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఫర్ ఎ వైల్. బికాస్ మీరు చూపించినంత ప్రేమ ఈ పర్సన్‌కి ఎవ్వరూ చూపించరు. మీరు చూపించే ప్రేమ కానీ, ఎమోషన్స్ కానీ, ఆ కేరింగ్ కానీ, మీరు మాట్లాడినట్టుగా కానీ ఇంకెవరు ఈ పర్సన్‌తో మాట్లాడరు. యూ అండ్ ఐ వర్ టూ యంగ్. నువ్వు నేను చాలా యంగ్. సో వీళ్ళేంటంటే నువ్వు నేను చాలా యంగ్. చూద్దాము, డెస్టినీ డిసైడ్ చేస్తుంది, కర్మ డిసైడ్ చేస్తుంది, లేకపోతే డెస్టినీ డిసైడ్ చేస్తుంది మనం మళ్ళీ కలవాలా లేదా, మనం మళ్ళీ కలిసి ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలా లేదా అనేది అని వాళ్ళు అనుకున్నారు. మన ఇద్దరం ఇంకా ఈ లవ్లో కంటిన్యూ అయ్యేంత లేదు
అని వీళ్ళు ఏంటంటే పాస్ట్‌లో అనుకున్నారు. నైట్ ఆఫ్ స్వర్డ్స్. కానీ ఈ పర్సన్‌కి ఏంటంటే మీ గురించి ఆలోచనలు చాలా ఎక్కువ వస్తున్నాయి. చాలా చాలా ఆలోచిస్తున్నారు మీకోసం. వెరీ ప్యాషన్ ఉంది. సో చూద్దాము ఏంజెల్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తారో ఈ పర్సన్ విషయంలో. ఏంజెల్స్, మీరు మా వ్యూయర్స్‌కి వాళ్ళ పార్ట్నర్స్ విషయంలో మీరిచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. సో ఎక్కువగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా మేబీ మీరు ఈ పర్సన్ కనుక ఆన్లైన్‌లో కలిసి ఉంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. వాళ్ళ గురించి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి కానీ, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ గురించి కానీ, వాళ్ళ సర్కమ్‌స్టాన్సెస్ గురించి కానీ తెలుసుకోండి. అన్‌లైక్లీ మీకు ఇష్టమున్నా లేకపోయినా తెలుసుకోవడం మీకు ఇష్టం లేదు, నాకు తను తెలుసు, తను ఎలాంటి వాళ్ళో తెలుసు అని అనుకోకండి. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ సిక్స్త్ సెన్స్, మీ ఇంట్యూషన్, మీ గట్ ఫీలింగ్ మీకు ఏం చెప్తుందో అది వినండి, అది నమ్మండి. ఇంప్రూవింగ్ హెల్త్. సో ఎవరైనా డిప్రెషన్‌లో ఉంటూ హెల్త్ పరంగా లోగా ఫీల్ అవుతూ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా మీకుంటే డెఫినెట్లీ మీ హెల్త్ అయితే ఇంప్రూవ్ అవుతుంది అని ఏంజెల్స్ చెప్తున్నారు. టేక్ యాక్షన్. సో యాక్షన్ తీసుకోకుండా అలాగే ఉండిపోతున్నారా? ఏంజెల్స్ అయితే యాక్షన్ తీసుకోండి, ఫార్వర్డ్కి వెళ్ళండి, ముందడుగు వెయ్యండి అని చెప్తున్నారు. సో ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు, మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.